Hello aspirants, welcome back to Science and Technology classes. So last class లో మనము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము అదేవిధంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గురించి మనం డిస్కస్ చేసాం. So last class we're talking about the International Atomic Energy Agency as well as the Nuclear Non-Proliferation Treaty. So the moment you talk about the case of nuclear diplomacy, అణు దౌత్యము అని అన్నప్పుడు IAEA, at the same time Nuclear Non-Proliferation Treaty, they play a very important role, vital role. అణు దౌత్యంలో IAEA అదే విధంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అనేది కీలక పాత్రను వహిస్తాయి. So the moment you talk about the case of NPT, Nuclear Non-Proliferation Treaty, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము, it came into force in the year 1970. 1970లో అమల్లోకి వచ్చింది. At the same time, the important conditions of NPT, the very first thing, so NPT came into force in the year 1970 and initially the time was given till 1995 so that the countries which are willing to develop nuclear technology, they can develop the nuclear technology till 1995. They can develop, they can carry out research related to the case of nuclear weapons. At the same time, they can test the nuclear weapons, but it has to be done before 1995. సో అకార్డింగ్ టు ఎన్పిటి ప్రకారం చూసినట్లయితే మొదట 1995 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువు దేనికి అని అన్నప్పుడు అణు సాంకేతికత లేదా అణు సాంకేతిక రంగంలో పరిశోధనలు చేయటానికి, అంతేకాకుండా అణు బాంబులు అభివృద్ధి చేయటానికి మరియు అణు పరీక్షలు నిర్వహించడానికి మొదట 1995 వరకు గడువు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ద కంట్రీస్ విచ్ సైన్ ఎన్పిటి, so the countries which sign NPT will not be allowed to carry out nuclear tests after 1995. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం సంతకం చేసిన తర్వాత 1995 లోపు అణు పరీక్షలు నిర్వహించాలి, కానీ 1995 తర్వాత మాత్రము అణు పరీక్షలు నిర్వహించకూడదు. సో the moment you talk about the case of India, సో ఎన్పిటి సంతకము చెయ్యని దేశాలు అని అన్నప్పుడు ఇండియా, పాకిస్తాన్ మరియు ఇజ్రాయెల్ అని అంటాం. దీస్ త్రీ కంట్రీస్, ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్, దే హ్యావెంట్ సైన్డ్ ఎన్పిటి. సో ఈవెన్ టిల్ టుడే 2026 నాటికి కూడా these countries, they haven't signed NPT. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై 2026 సంవత్సరం నాటికి కూడా ఈ మూడు దేశాలు ఇప్పటి వరకు సంతకం చెయ్యలేదు. Now coming to the case of the important aspect here. So India in the year 1974, to be more precise, on 18th of May 1974, on 18th of May 1974, India carried out its first nuclear test. సో 18th May 1974 నాడు భారతదేశము మొదటి అణు పరీక్ష నిర్వహించింది. ఎక్కడ అని అన్నప్పుడు రాజస్థాన్లోని పోఖ్రాన్ అని అంటాం, రాజస్థాన్లోని పోఖ్రాన్. సో ఈ పర్టికులర్ ప్లేస్లో భారతదేశము మొదటి అణు పరీక్షను నిర్వహించింది. సో ఇక్కడ రాజస్థాన్లోని పోఖ్రాన్. అండ్ దిస్ న్యూక్లియర్ టెస్ట్, the first nuclear test was supervised by Dr. Raja Ramanna. సో మొదటి అణు పరీక్షను పర్యవేక్షించింది డాక్టర్ రాజా రామన్న మరియు డాక్టర్ సేత్నా. At the same time, the first nuclear test was carried under the కోడ్ నేమ్. సో మొదటి అణు పరీక్షను ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరుతో, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరుతో మొదటి అణు పరీక్షను నిర్వహించడం జరిగింది. మరి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అన్నప్పుడు, సో ఇండియా వితౌట్ సైనింగ్ ఎన్పిటి, సో ఎన్పిటిలో కండిషన్ ఏంటి, క్లాజ్ ఏంటి అని అన్నప్పుడు ఎన్పిటి కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1970 and any particular country which signs NPT పై సంతకం చేసిన దేశాలు 1995 లోపు అణు సాంకేతిక న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు, అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడం, ఎట్ ద సేమ్ టైం వాటిని పరీక్షించవచ్చు కూడా. But India without signing NPT, India hasn't signed NPT. So India without signing NPT carried out its first nuclear test in the year 1974. భారతదేశము
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చెయ్యకుండా 1974లో ఇంకా స్పష్టంగా చెప్పినప్పుడు 18th May 1974 నాడు భారతదేశము రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొట్టమొదటి అణు పరీక్షలు నిర్వహించింది. Then comes the case of the most important aspect related to the case of nuclear diplomacy. సో అణు దౌత్యంలో మరో ముఖ్యమైన అంశం ఏంటి అని అన్నప్పుడు NSG అని అంటాం. సో why this particular group was created? సో ఈ కూటమి అనేది ఎందుకు ఏర్పడింది అని అన్నప్పుడు ఇండియా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్. సో భారతదేశం ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అనే కూటమి ఏర్పడటానికి కారణము అని చెప్తాం. సో కారణం ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడింది అని అన్నప్పుడు దిస్ పర్టికులర్ గ్రూప్ NSG వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1974. 1974, the same year in which India carried out its first nuclear test. సో భారతదేశం అణు పరీక్షలు నిర్వహించిన సంవత్సరంలోనే అదే సంవత్సరం భారతదేశము అణు పరీక్ష నిర్వహించిన సంవత్సరంలో అదే సంవత్సరంలో NSG అనేది ఏర్పడింది. Formed the year 1974. మరి the question is that what is the objective of NSG? NSG అనేది ఎందుకు ఏర్పడింది, ఈ కూటమి అనేది ఎందుకు ఏర్పడింది? The main objective of NSG was to stop the supply of. సో NSG యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు టు స్టాప్ ద సప్లై ఆఫ్ వాట్ అని అన్నప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ. టు స్టాప్ ద సప్లై ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ, అణు సాంకేతికత యొక్క ఎగుమతిపై నియంత్రణ అని అంటాం. అణు సాంకేతికత యొక్క ఎగుమతిపై నియంత్రణ. ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ మెటీరియల్స్, సో అణు రియాక్టర్లో ఉపయోగించే మితకారి కానివ్వండి నియంత్రకాలు కానివ్వండి శీతలీకరణ కానివ్వండి వీటి యొక్క ఎగుమతిపై నియంత్రణ. అట్ ద సేమ్ టైం ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్, అణు రియాక్టర్లో ఉపయోగిస్తున్న ఇంధనము అయినటువంటి యురేనియం. So to stop the export of the nuclear fuel like uranium-92 to 238. At the same time, to stop the export of nuclear weapons, anu ayudhala yokka egumatipai niyantrana. So this particular group NSG was formed in the year 1974 to stop the supply of nuclear technology, nuclear materials, nuclear fuel, nuclear weapons. The question is to whom? Right, so the question is to whom? The answer for that one is to all the non-NPT countries. సో NSG అనేది 1974లో ఏర్పడింది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశము అణు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఎగుమతిపై నియంత్రణ. అట్ ద సేమ్ టైం అణు రియాక్టర్లో ఉపయోగించే పదార్థములు అయినటువంటి మితకారి నియంత్రకాలు శీతలీకరణి వీటి యొక్క ఎగుమతిపై నియంత్రణ. అంతేకాకుండా సహజ యురేనియం అంటే న్యాచురల్ యురేనియం ఏ పదార్థమునైతే మనం అణు రియాక్టర్లో ఇంధనముగా ఉపయోగిస్తామో ఆ పదార్థం యొక్క ఎగుమతిపై నియంత్రణ. అంతేకాకుండా అణు ఆయుధాల యొక్క ఎగుమతిపై నియంత్రణ. కానీ ఏ దేశానికి ఎగుమతి చేయకూడదు అని అన్నప్పుడు నాన్ ఎన్పిటి కంట్రీస్, ఎన్పిటియేతర దేశాలకు అణు ఇంధనము కానివ్వండి అణు పదార్థములు కానివ్వండి అణు సాంకేతికత కానివ్వండి లేదా అణు ఆయుధాల యొక్క ఎగుమతిపై నియంత్రణ. To control the supply of nuclear technology, nuclear materials, nuclear fuel and nuclear weapons to all the non-NPT countries. The best example for non-NPT country is India, because in the year 1974లో మనం చూసినట్లయితే భారతదేశము ఎన్పిటి సంతకము చేయకుండా ఇండియా వితౌట్ సైనింగ్ ఎన్పిటి హ్యాస్ క్యారీడ్ అవుట్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ద ఇయర్ 1974. ఎన్పిటి కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1970. So even without signing NPT, India has carried out its first nuclear test. Now that is the reason why directly or indirectly India is responsible for the formation of this particular group, that is nuclear supplier group అని అంటాం.
సో ఎన్పిటి అనేది 1970లో అమల్లోకి వచ్చినా కూడా భారతదేశం ఎన్పిటిపై సంతకం చేయకుండా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకుండా 1974లో మొదటి అణుపరీక్షను నిర్వహించడం జరిగింది. సో భారతదేశము ఎన్పిటి సంతకం చేయకుండా మొదటి అణుపరీక్షను నిర్వహించింది. సో ఎన్ఎస్జి అనేది ఏర్పడటానికి భారతదేశము ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి ఒక కారణం అని చెప్తాం. సో ఎన్ఎస్జి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ, అణు సాంకేతికత, అణు పదార్థములు, అణు ఇంధనము మరియు అణు ఆయుధాలు ఎన్పిటి సంతకము చేయని దేశాలకు ఎగుమతి చేయకూడదు, లేదా ఆ ఎగుమతిపై నియంత్రణ కొరకు న్యూక్లియర్ సప్లై గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మూవ్మెంట్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఎన్ఎస్జి. సో యాజ్ ఆన్ టుడేస్ డేట్, సో ఈరోజు డేట్లో మనం చూసినట్లయితే ఎన్ఎస్జిలో సభ్యత్వం గల దేశాలు, ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎస్జి 48 మెంబర్స్ ఇంక్లూడింగ్ ద న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అణుశక్తి గల దేశాలు అయినటువంటి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా యూకే, రష్యా, ఫ్రాన్స్ మరియు చైనా, ఈ 5 దేశాలను కలిపి ఈరోజు డేట్లో న్యూక్లియర్ సప్లై గ్రూప్లో సభ్యత్వం గల దేశాల సంఖ్య 48 అని అంటాం. మరి భారతదేశానికి ఇందులో సభ్యత్వం ఉందా అని అన్నప్పుడు ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జి. భారతదేశానికి న్యూక్లియర్ సప్లై గ్రూప్లో సభ్యత్వము లేదు. మరి ఎన్ఎస్జిలో సభ్యత్వం పొందాలంటే ఏం చేయాలి? So what is the basic qualification to get membership in case of NSG? The basic thing that is required is any particular NPT signatory is eligible to become a member of NSG. సో ఎన్పిటిపై సంతకము చేసిన దేశాలకు న్యూక్లియర్ సప్లై గ్రూప్లో అర్హత అనేది సాధించవచ్చు, అర్హత కలగవచ్చు. సో ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్లో అర్హత కావాలి, సభ్యత్వం కావాలి అన్నప్పుడు ఎన్పిటి సంతకం చేసి ఉండాలి. న్యూక్లియర్ సప్లై గ్రూప్లో సభ్యత్వం కొరకు ఆ దేశము ఎన్పిటిపై సంతకము చేసి ఉండాలి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసి ఉండాలి. సో ఇండియా హ్యాస్ నాట్ సైన్డ్ ఎన్పిటి. So that is the reason why India is not a member of NSG. So భారతదేశము ఎన్పిటి పై సంతకము చేయలేదు కాబట్టి న్యూక్లియర్ సప్లై గ్రూప్లో సభ్య దేశము కాదు. సో ఎట్ ద సేమ్ టైం ఈరోజు డేట్లో మనం చూసినట్లయితే సో న్యూక్లియర్ టెక్నాలజీ, అణు సాంకేతికత అనేది వ్యాప్తి చెందకుండా మనము ప్రపంచంలోని అనేక దేశాలతో కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న అనేక కూటములలో మనకు సభ్యత్వం అనేది ఉంది. యాజ్ ఆన్ టుడేస్ డేట్ ఇండియా ఈస్ హ్యావింగ్ మెంబర్షిప్ ఇన్ మెనీ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్. అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఈస్ అ పార్ట్ ఆఫ్ మెనీ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. Now for example, so India is a member of Australian group. భారతదేశానికి ఆస్ట్రేలియన్ గ్రూప్లో సభ్యత్వం కలదు. అట్ ద సేమ్ టైమ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ద వాసినార్ అరేంజ్మెంట్. సో భారతదేశము వాసినార్ ఒప్పందంపై సంతకము చేసినది. అట్ ద సేమ్ టైమ్ India is allowing International Atomic Energy Agency. సో భారతదేశము అంతర్జాతీయ అణుశక్తి సంస్థను భారతదేశంలోకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. సో ఎన్ఎస్జిలో మెంబర్షిప్ కావాలంటే బేసిక్ కండిషన్ ఏంటి? ఎన్పిటిపై సంతకము చేసి ఉండాలి. కానీ భారతదేశము ఎన్పిటిపై సంతకము చేయకుండా యాజ్ ఆన్ టుడేస్ డేట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ మెంబర్షిప్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎస్జి. సో భారతదేశం ఎన్పిటిపై సంతకం చేయకుండా ఎన్ఎస్జిలో సభ్యత్వం కొరకు ప్రయత్నాలు చేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జి ద కంట్రీ మస్ట్ బి ఎన్పిటి సిగ్నేటరీ. సో ఇండియా వితౌట్ సైనింగ్ ఎన్పిటి is trying to get membership in case of NSG. So how it is possible? అది ఎలా సాధ్యమో అని అన్నప్పుడు a member, so the country if it is a member of Australian group, at the same time Wassenaar arrangement, at the same time IAEA. So entry to IAEA. So entry to any particular country to IAEA.
So these are the basic particular things to get membership in case of NSG. So as on today's date, ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే ఆస్ట్రేలియన్ గ్రూప్లో ఒక సభ్య దేశంగా కావచ్చు, వాసినార్ ఒప్పందంపై సంతకం చేయడం కానివ్వండి, లేదా IAEAకు ఆ దేశంలో అనుమతి కానీ మనం ఇచ్చినట్లయితే మనం ఎన్ఎస్జిలో సభ్యత్వం కొరకు ప్రయత్నించవచ్చు. సో భారతదేశం, ఇండియా యాజ్ ఆన్ టుడేస్ డేట్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ గ్రూప్. India has signed a Wassenaar arrangement. At the same time, India is also allowing IAEA. So that is the reason why on that particular basis, as on today's date, we are trying to get membership in case of NSG. But at the same time, China is one particular country which is trying to stop the entry of India to NSG. So భారతదేశానికి ఎన్ఎస్జిలో సభ్యత్వం దొరకకుండా, సభ్యత్వం లభించకుండా చైనా ప్రయత్నాలు చేస్తుంది. సో చైనా చూపిస్తున్న కారణం ఏంటి అని అన్నప్పుడు భారతదేశం, ఇండియా హ్యాస్ నాట్ సైన్డ్ ఎన్పిటి. ఇండియా hasn't signed NPT. ఇండియా ఈజ్ ఎ నాన్ ఎన్పిటి కంట్రీ. సో భారతదేశము ఎన్పిటి ఏతర దేశము కాబట్టి భారతదేశానికి ఎన్ఎస్జిలో సభ్యత్వం ఇవ్వకూడదు అనేసి చైనా మనకు ఎన్ఎస్జిలో మెంబర్షిప్ రాకుండా అడ్డుకాలు వేస్తుంది. China is trying to block the entry of India into NSG by citing the basic primary reason here. So what is the basic primary reason? To get membership in case of NSG, the country should be NPT signatory, but India is a non-NPT country, and based upon this, China is trying to block the entry of India into NSG. So that is what you call it as the case of the nuclear supplier group ani antam. So the moment you talk about the case of nuclear supplier group formed in the year 1974, the main objective of this one is to stop the export of, to stop the supply of, or to control the export of nuclear technology, nuclear materials, nuclear fuel and nuclear weapons to non-NPT countries. రైట్, న్యూక్లియర్ సప్లై గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 1974లో ఏర్పడిన ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశము అణు సాంకేతికత, అణు రియాక్టర్లో ఉపయోగించే పదార్థాలు, అణు ఇంధనము, అదే విధముగా అణు బాంబులను ఎన్పిటియేతర దేశాలకు ఎగుమతి చేయకూడదు. ఈ ఉద్దేశంతో ఈ కూటమి అనేది ఏర్పడినది. దెన్ nuclear supply group. After nuclear supply group, moving on to the next one, that is the Australian group. So the moment you talk about the case of Australian group, NSG tarvada Australian group ani antam. So this particular group, Australian group, was formed in the year 1985. సో ఈ కూటమి అనేది ఏర్పడింది ఎప్పుడు? 1985లో ఈ కూటమి అనేది ఏర్పడినది. The main objective of Australian group was to stop the export of chemical and biological weapons. సో ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశము జీవ మరియు రసాయన ఆయుధాలు, అదేవిధంగా జీవ ఆయుధాలు మరియు రసాయన ఆయుధాల ఎగుమతిపై నియంత్రణ, to control the export of chemical and biological weapons. జీవ ఆయుధాలు మరియు రసాయన ఆయుధాల ఎగుమతిపై నియంత్రణ కొరకు 1985లో 85లో ఏర్పడిన కూటమి ఆస్ట్రేలియన్ గ్రూప్ అని అంటాం. సో భారతదేశం అంటే 1985లో ఏర్పడిన ఈ కూటమిలో భారతదేశము 2017వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 2017 సభ్య దేశముగా చేరినది. ఇండియా హ్యాస్ జాయిన్డ్ ఆస్ట్రేలియన్ గ్రూప్ యాజ్ ఎ మెంబర్ ఇన్ ద ఇయర్ 2017. Now that is about the case of Australian group. Then moving on to the next one, that is missile technology control regime. The next group is missile technology control regime.
సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ గ్రూప్? ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మిసైల్ సాంకేతికత, క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి అని అంటాం. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్, క్షిపణి సాంకేతికత. సో క్షిపణి సాంకేతికత నియంత్రణ గ్రూప్ అని అంటాం, నియంత్రణ కూటమి అని అంటాము. సో ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అని అన్నప్పుడు, మిసైల్ టెక్నాలజీ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందకూడదు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్ టు కంట్రోల్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ టు ఆల్ ది కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నౌ అకార్డింగ్ టు MTCR, so MTCR, Missile Technology Control Regime, this particular group was formed in the year 1987. సో ఈ కూటమి ఏర్పడింది ఎప్పుడు? 1987లో ఈ కూటమి అనేది ఏర్పడినది. సో అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ గ్రూప్, వన్ కంట్రీ క్యాన్ ఎక్స్పోర్ట్ టెక్నాలజీ టు అదర్ కంట్రీ. ఒక దేశము మరో దేశానికి క్షిపణి సాంకేతికతను ఎగుమతి చేయవచ్చు, కానీ బట్ దెర్ ఈస్ ఎ కంట్రోల్ ఆన్ దాట్ వన్. సో వాట్ ఈస్ ద కంట్రోల్ అని అన్నప్పుడు, a country can export or else a country can share the technology related to the supersonic missiles. సూపర్సోనిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఈ క్షిపణుల యొక్క సాంకేతికత యొక్క ఎగుమతిపై సో నియంత్రణ అనేది ఉంది. సో నియంత్రణ ఉన్నప్పటికీ కూడా సూపర్సోనిక్ క్షిపణి యొక్క సాంకేతికతను ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఎలా సాధ్యమో అని అన్నప్పుడు, ఎనీ పర్టికులర్ సూపర్సోనిక్ మిసైల్ with a speed of around less than 5 Mach, at the same time with a range of less than 500 kilometers, this particular technology can be transferred. సో ఒక దేశము మరో దేశానికి సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి, అంతేకాకుండా 500 కిలోమీటర్ల కంటే తక్కువ దూరము ప్రయాణించగలిగే క్షిపణి సాంకేతికతను ఎగుమతి చేయవచ్చు. 5 Mach కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఉదాహరణకు క్షిపణి యొక్క వేగము 5 Mach కంటే ఎక్కువగా ఉన్నా, అదేవిధంగా క్షిపణి ప్రయాణించగలిగే దూరము 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ఈ సాంకేతికతను మాత్రము ఎగుమతి చేయకూడదు. So any particular country cannot export the technology related to the case of any particular missile with a speed of more than 5 Mach, at the same time with a range of more than 500 kilometers. This technology cannot be transported, this technology cannot be shared, this particular technology cannot be exported. So any particular technology related to the case of supersonic missiles with a range of less than 500 kilometers and with a Mach number less than 5, only that particular technology can be shared, only that particular technology can be exported. సూపర్సోనిక్ క్షిపణుల యొక్క వేగము అనేది 5 Mach కంటే తక్కువగా ఉండి వాటి యొక్క వ్యాప్తి అనేది 500 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కానివ్వండి, పంచుకోవడం కానివ్వండి చేయవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే, అంటే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న 5 Mach కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న అటువంటి సాంకేతికతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగుమతి చేయడం కానివ్వండి, పంచుకోవడం కానివ్వండి చేయకూడదు. Now that is the case of the missile technology control regime అని అంటాం. Now this is because of this. It is because of MTCR. Russia did not transfer cryogenic technology to India. సో ఈ ఒప్పందం మూలంగా రష్యా GSLV రాకెట్లో మనం ఉపయోగించే క్రయోజనిక్ సాంకేతికతను, క్రయోజనిక్ టెక్నాలజీను భారతదేశానికి బదిలీ చేయలేదు. రైట్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ MTCR agreement. At the same time, India became a member of MTCR in the year 2017. MTCRలో భారతదేశము 2017వ సంవత్సరంలో సభ్య దేశముగా చేరినది. సో 2017 తర్వాత
2017 తర్వాత రష్యా భారతదేశం కలిసి బ్రాహ్మోస్ 2 క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. ఆఫ్టర్ 2017 ఇండియా అండ్ రష్యా యాజ్ ఆన్ టుడేస్ డేట్ టుగెదర్ దే ఆర్ డెవలపింగ్ బ్రాహ్మోస్ 2 మిసైల్స్. సో బ్రాహ్మోస్ 2 క్షిపణి యొక్క వ్యాప్తి 700 నుండి 800 కిలోమీటర్ల వరకు ఉంటుందనేసి ఒక అంచనా. అంతేకాకుండా బ్రాహ్మోస్ 2 యొక్క వేగము 7 నుండి 8 మ్యాక్ వరకు ఉంటుందనేసి ఒక అంచనా. సో ఆఫ్టర్ 2017 ఇండియా అండ్ రష్యా టుగెదర్ started working on the BrahMos 2 missiles, for which the Mach number is somewhere between 7 to 8 Mach. At the same time, the range of that one is something around 700 to 800 kilometers. It is possible only after signing MTCR, only after becoming a member of MTCR in the year 2017. So after MTCR, then you talk about the case of the Wassenaar arrangement. First and foremost thing, what is Wassenaar? సో వాసినార్ ఒప్పందము అని అంటున్నా. మరి వాసినార్ అంటే ఏంటి అని అన్నప్పుడు, వాసినార్ అనేది నెదర్లాండ్స్లోని ఒక ప్రదేశము పేరు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ నెదర్లాండ్స్. వాసినార్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ నెదర్లాండ్స్ దేశంలోని ఒక ప్రాంతం పేరు, ఒక ప్రదేశం పేరు. ఆ ప్రదేశంలో జరిగిన ఒప్పందం మూలంగా దీన్ని వాసెనార్ ఒప్పందము అని అంటున్నాము. Now this particular agreement, it came into force in the year 1996. The Wassenaar arrangement came into force in the year 1996. So what is this Wassenaar arrangement? So according to this particular Wassenaar arrangement, so ఈ ఒప్పందం ప్రకారము the export of missile technology with more amount of range, or else in simple terms, export of missile technology with high range, ఎక్కువ వ్యాప్తి కలిగినటువంటి క్షిపణి సాంకేతికత కానివ్వండి, అంతేకాకుండా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సో పెద్ద బాంబులు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, వీటి యొక్క సాంకేతికత ఎగుమతిపై నియంత్రణ. మిసైల్ టెక్నాలజీ విత్ హై రేంజ్, ఎక్కువ వ్యాప్తి కలిగినటువంటి ఆయుధాలు, ఎక్కువ వ్యాప్తి కలిగినటువంటి క్షిపణులు కానివ్వండి, అంతేకాకుండా పెద్ద పెద్ద క్షిపణులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సాంకేతిక సంబంధించి నియంత్రణ. సో ఈ సాంకేతికత ఎగుమతిపై నియంత్రణ వాసినార్ ఒప్పందము అని అంటాం. So there is a control on the export of missile technology with high range, at the same time the weapons of mass destruction. So India became a member of Wassenaar arrangement in the year 2018. భారతదేశము వాసినార్ ఒప్పందంపై 2018వ సంవత్సరంలో సంతకము చేసినది. సో ద మూవ్మెంట్ యు టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఆస్ట్రేలియన్ గ్రూప్ అనేది ఎప్పుడు ఏర్పడింది? ఆస్ట్రేలియన్ కూటమి అనేది 1985లో ఏర్పడినది. అంతేకాకుండా ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ గ్రూప్ ఇన్ ద ఇయర్ 2017. 2017వ సంవత్సరంలో భారతదేశము ఆస్ట్రేలియన్ కూటమిలో సభ్య దేశముగా చేరినది. అలాగే MTCR అంటాం, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్, క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి అనేది ఎప్పుడు ఏర్పడింది? 87లో ఏర్పడినది. సో ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సూపర్ సోనిక్ క్షిపణి సాంకేతికత, 5 మ్యాక్ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాప్తి ఉన్నటువంటి సూపర్ సోనిక్ క్షిపణి సాంకేతికతను ఇతర దేశాలకు ఎగుమతి చేయకూడదు. ఎనీ పర్టికులర్ సూపర్ సోనిక్ మిసైల్ విత్ రేంజ్ ఆఫ్ మోర్ దాన్ 500 kilometers with a speed of more than 5 Mach, that particular technology cannot be exported, cannot be shared with other countries. So India became a member of MTCR in the year 2016. 2016వ సంవత్సరంలో భారతదేశము MTCR పై ఒప్పందం చేసినది. సో ఆఫ్టర్ దిస్, అంటే ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత రష్యా మరియు ఇండియా కలిసి యాజ్ ఆన్ టుడేస్ డేట్ బ్రాహ్మోస్ 2 క్షిపణి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు అని చెప్తాం. రైట్.
Then comes the case of Wassenaar arrangement. సో అకార్డింగ్ టు ద కేస్ ఆఫ్ వాసినార్ అరేంజ్మెంట్, ఈ ఒప్పందం ప్రకారము మిసైల్ టెక్నాలజీ విత్ హై రేంజ్, ఎక్కువ వ్యాప్తి కలిగినటువంటి ఆయుధాలు కానివ్వండి, అంతేకాకుండా ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, ఈ సాంకేతికత యొక్క ఎగుమతిపై నియంత్రణ. సో ఈ అరేంజ్మెంట్, ఈ ఒప్పందంపై భారతదేశము 2018 సంవత్సరంలో సంతకము చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ సైన్డ్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద ఇయర్ 2018. 2016 MTCR, 2017 Australian group, at the same time 2018 the Wassenaar arrangement. Now after Wassenaar arrangement, then comes the case of CTBT, Comprehensive Test Ban Treaty, Comprehensive Test Ban Treaty. So this particular treaty was introduced in UNO in the year 1996. So Comprehensive Test Ban Treaty CTBT ను 1996 లో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ CTBT మాత్రము అప్రూవ్ కాలేదు. CTBT is not yet ratified. సో రీజన్ ఫర్ దాట్ వన్, సిటిబిటి ఎందుకు ఆమోదింపబడలేదు? 1996లో 96వ సంవత్సరంలో 1996లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా 2026 నాటికి కూడా ఇంకా ఆమోదింపబడలేదు. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఇస్ నాట్ యెట్ రాటిఫైడ్? ద మెయిన్ రీజన్ ఇస్ దట్ ద మూమెంట్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ సిటిబిటి ఇట్ బ్యాన్స్ all the nuclear tests. CTBT bans all the nuclear tests by everyone. సో ఈ ఒప్పందం ప్రకారము ప్రపంచంలోని ఏ దేశము కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. అణు పరీక్షలపై సమగ్రంగా చూసినట్లయితే నిషేధము అని అంటాం. అణు పరీక్షలపై సమగ్ర నిషేధము అని అంటాం. ప్రపంచంలోని ఏ దేశము ఎప్పుడూ కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సపోజ్ టు క్యారీ అవుట్ న్యూక్లియర్ టెస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్. సో ద మూమెంట్ యు టాక్ అబౌట్ ఎనీవేర్, ఎప్పుడైనా ఎక్కడైనా అని అన్నప్పుడు భూమిపై కానివ్వండి, ఆకాశంలో కానివ్వండి, అంతరిక్షంలో కానివ్వండి, లేదా నీటి లోపల కూడా ద న్యూక్లియర్ టెస్ట్ కెనాట్ బి కండక్టెడ్ ఆన్ ల్యాండ్, ఇన్ ఎయిర్, in atmosphere, at the same time even below the water. So CTBT bans all the nuclear tests everywhere and by anyone, everywhere and by everyone. ప్రపంచంలోని ఏ దేశము కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. అణు పరీక్షలపై సమగ్రంగా నిషేధము CTBT యొక్క ముఖ్య ఉద్దేశము అని అంటాం. సో ఎప్పుడైతే ద మూమెంట్ యు టాకింగ్ అబౌట్ కేస్ ఆఫ్ the movement you're talking about the case of NPT and CTBT. సో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము మరియు సిటిబిటి ఈ రెండింటిని పోల్చినప్పుడు ఎన్పిటి ఏం చెప్తుంది? సో ఎన్పిటి ప్రకారము 5 దేశాలు, అంటే 5 దేశాలు ఏవి? 1 జనవరి 1968 కంటే ముందు అణు పరీక్షలు నిర్వహించిన ఆ 5 దేశాలు ఎప్పుడైనా ఎక్కడైనా అణు పరీక్షలు నిర్వహించవచ్చు. కానీ సిటిబిటి ప్రకారము నో వన్ or else no country in the world, ప్రపంచంలోని ఏ దేశము కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. నో కంట్రీ విల్ క్యారీ అవుట్ ద న్యూక్లియర్ టెస్ట్. సో ఎన్పిటి మరియు సిటిబిటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇది. సో ఎన్పిటి మొదట ఏమన్నాము 1970లో అమల్లోకి వచ్చినప్పటికీ, ఈవెన్ దో ఎన్పిటి కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1970. సో ఇనీషియల్గా మొదటగా ద టైమ్ వాజ్ గివెన్ టిల్ 1995 and later it was extended indefinitely. సో మొదట 1995 వరకు గడువు ఇచ్చినప్పటికీ కూడా 1995లో నిరవధికంగా పొడిగించారు. కానీ సిటిబిటి ప్రకారం మనం చూసినట్లయితే సిటిబిటి ప్రకారము నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ అలౌడ్ టు క్యారీ అవుట్ న్యూక్లియర్ టెస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఎనీ టైమ్. సో ప్రపంచంలోని ఏ దేశము ఎప్పుడు ఎక్కడా కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. అణు పరీక్షలపై సమగ్రంగా నిషేధాన్ని విధించింది సిటిబిటి అని అంటాం. మరి ద మూమెంట్ యూ టాక్ అబౌట్ కేస్ ఆఫ్ సిటిబిటి ఎందుకు రాటిఫై కాలేదు? వై సిటిబిటి ఈస్ నాట్ యెట్ రాటిఫైడ్? ద రీజన్ ఫర్ దాట్ వన్,
మోర్ దాన్ 180 కంట్రీస్, మోర్ దాన్ 180 కంట్రీస్, 180కి పైగా దేశాలు, 180కి పైగా దేశాలు సిటీబీటీపై సంతకం చేశాయి. సిటీబీటీపై సంతకం చేయడం జరిగింది. సో మోర్ దాన్ 180 కంట్రీస్ హ్యాస్ రాటిఫైడ్, మోర్ దాన్ 180 కంట్రీస్ హ్యాస్ signed CTBT, but few countries in the world, more than 180 countries have signed CTBT. 180కి పైగా దేశాలు CTBT పై సంతకం చేశాయి. కానీ ప్రపంచంలోని 8 దేశాలు మాత్రము దీనిపై సంతకం చేయలేదు. రైట్, మరి ఆ 8 దేశాలు ఏవి? So what are those particular 8 countries? The nuclear weapon states like United States of America, at the same time China. These 2 countries haven't signed it. సో అణుశక్తి గల దేశాలు అయినటువంటి అమెరికా అదేవిధంగా చైనా సో ఈ ఒప్పందంపై సిటీబీటీపై సంతకము చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ద న్యూక్లియర్ పవర్డ్ కంట్రీస్, అణు సామర్థ్యము కలిగిన దేశాలు అయినటువంటి ఇండియా హ్యాజంట్ సైన్డ్, సో పాకిస్తాన్ హ్యాజంట్ సైన్డ్. సో భారతదేశము సంతకము చేయలేదు కాబట్టి పాకిస్తాన్ చేయలేదు. సపోజ్ దట్ ఇండియా అనౌన్సెస్ దట్ we are going to sign NPT today, then at least Pakistan will try to sign NPT at least 1 minute before. ఒకవేళ భారతదేశం ఎన్పిటిపై మేము ఈరోజు సంతకం చేస్తున్నాం అని ప్రకటిస్తే మనకంటే కనీసం 1 నిమిషం ముందైనా వీళ్ళు సంతకం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇండియా హ్యాజంట్ సైన్డ్, దట్ ఈస్ ద రీజన్ వై పాకిస్తాన్ హ్యాజంట్ సైన్డ్. మనము చేయలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, దీస్ 2 ఆర్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అణుశక్తి గల దేశాలు. And apart from that one, India and Pakistan are nuclear powered countries. So apart from these 4 countries, ఈ 4 దేశాలు కాకుండా Israel hasn't signed it, Iran hasn't signed it, at the same time Egypt hasn't signed it, North Korea also hasn't signed it. సో ఈ 8 దేశాలు సిటీబీటీపై సంతకం చేయలేదు. ఆల్ దీస్ 8 countries, they haven't signed NPT, they haven't signed CTBT till today. సిటీబీటీపై సంతకం చేయని 8 దేశాలు ఇవి. At the same time, in the recent times, particularly after the Russia-Ukraine war, Russia has exited from సిటీబీటీ. రష్యా యుక్రెయిన్ యుద్ధము ప్రారంభమైన తరువాత సిటీబీటీ నుండి వైదొలుగుతున్నట్టు రష్యా ప్రకటించింది. సో ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే సిటీబీటీలో సంతకం చేయని దేశాలు ఎన్ని ఉన్నాయి? మొత్తము 8 మాత్రమే. అలాగే వైదొలిగిన దేశం ఏది అన్నప్పుడు రష్యా అని అంటాం. సో సిటీబీటీలో పార్ట్ కాని భాగం కాని దేశాలు ఎన్ని అన్నాడు? మొత్తం 9. సో 8 దేశాలు ఇప్పటి వరకు సంతకం చేయలేదు. అలాగే రష్యా ఒకప్పుడు సంతకం చేసి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే సిటీబీటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. సో యాజ్ ఆన్ టుడేస్ డేట్ 9 countries are not a part of CTBT. Out of these 9 countries, 8 countries haven't signed till today. At the same time, 1 country has exited from CTBT in the recent times. Now that is about the case of the Comprehensive Test Ban Treaty. So after CTBT, then we move on to the Indo-US Civil Nuclear Deal. Indo-US Civil Nuclear Deal. భారత్ అమెరికా పౌర అణుశక్తి ఒప్పందము. భారతదేశము అదేవిధంగా అమెరికా మధ్య జరిగిన పౌర అణుశక్తి ఒప్పందము అని అంటాము. పౌర అణుశక్తి ఒప్పందము అని అంటాము. సివిల్ న్యూక్లియర్ డీల్. The moment you talk about this particular agreement, సో భారత్ అమెరికా మధ్య జరిగిన పౌర అణుశక్తి ఒప్పందము, దీన్ని 1-2-3 అగ్రిమెంట్ అని కూడా అంటారు. దిస్ is also known as 1-2-3 agreement. So what is the reason why it is known as 1-2-3 agreement? The reason is that this agreement is signed between India and United States according to section 123 of the Atomic Energy Act
Atomic Energy Act of United States of America. సో ఈ ఒప్పందాన్ని 123 ఒప్పందము అని కూడా అంటారు. కారణం ఏంటి అని అన్నప్పుడు భారత్ మరియు అమెరికా మధ్య ఈ ఒప్పందము అమెరికా యొక్క అణుశక్తి చట్టములోని సెక్షన్ 123 ప్రకారము జరిగినది. కాబట్టి అమెరికా యొక్క అటామిక్ ఎనర్జీ యాక్ట్ అణుశక్తి చట్టములోని సెక్షన్ 123 ప్రకారం జరిగింది. కాబట్టి ఈ ఒప్పందాన్ని మనము 123 అగ్రిమెంట్ అని కూడా అంటాం. మరి ఇండో అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో భారత్ అమెరికా మధ్య జరిగిన పౌర అణుశక్తి ఒప్పందం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అన్నప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్, ఈ ఒప్పందం ప్రకారము అకార్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ ఇండియా హ్యాడ్ టు సపరేట్. సో ఈ ఒప్పందం ప్రకారం ఇండియా హ్యాడ్ టు సపరేట్ సివిల్ అండ్ మిలిటరీ న్యూక్లియర్ ఫెసిలిటీస్. సో ఈ ఒప్పందం ప్రకారం భారతదేశము పౌర అణు రియాక్టర్లు మరియు సైనిక అణు రియాక్టర్లను వేరు చేయవలసి వచ్చింది. So according to this particular act, or as according to the Indo-US Civil Nuclear Deal, so ఈ ఒప్పందం ప్రకారం భారతదేశము పౌర అణు రియాక్టర్లు మరియు సైనిక అణు రియాక్టర్లు వీటిని వేరు చేయవలసి వచ్చింది. ఇండియా హ్యాడ్ టు సపరేట్ ద సివిల్ అండ్ ద మిలిటరీ న్యూక్లియర్ ఫెసిలిటీస్. It means that, what do you mean by this? So out of the 24 nuclear reactors which are operating as on today's date, సో ఈ రోజు రేట్లో భారతదేశంలో పనిచేస్తున్న అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ అణు రియాక్టర్లలో కొన్ని అణు రియాక్టర్లు కేవలము సివిలియన్ పర్పస్ పౌర అణుశక్తి కొరకు మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాకుండా మరికొన్ని అణు రియాక్టర్లు వీటిని సైనిక అవసరాల కొరకు ఉపయోగిస్తారు. Out of the 24 nuclear reactors which are operational in India as on today's date, few nuclear reactors are meant only for civilian purpose. At the same time, few nuclear reactors will be used only for the military purpose. That is the very first condition. So India had to separate the civilian and the military nuclear reactors. So ఈ ఒప్పందం ప్రకారం భారతదేశము పౌర అణు రియాక్టర్లు మరియు సైనిక అణు రియాక్టర్లను వేరు చేయవలసి వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సో సెకండ్ థింగ్ ఏంటి అని అన్నప్పుడు ఎంట్రీ టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫ్రమ్ ద ఇయర్ 2008. సో ఈ ఒప్పందం ప్రకారము 2008వ సంవత్సరం నుండి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు భారతదేశంలో అనుమతి ఇవ్వాలి. సో 1957లో 57వ సంవత్సరంలో 1957వ సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేది ఏర్పడింది. సో ఈ సంస్థ ఏర్పడి 5 దశాబ్దాలు దాటినా కూడా మనము IAEAకి భారతదేశంలో అనుమతి ఇవ్వలేదు. సో ఇండియా హ్యాడ్ టు గివ్ పర్మిషన్ టు IAEA ఫర్ ఇట్స్ ఎంట్రీ ఫ్రమ్ ద ఇయర్ 2008. Now we know that IAEA was formed in the year 1957. So even though after 5 decades, so we haven't given permission to IAEA. But according to this particular deal, according to this particular agreement, India had to give permission to IAEA from the year 2008. At the same time, we had to shut down. India had to shut down Cyrus reactor. Cyrus reactor had to be shut down from the year 2010. 2010వ సంవత్సరం నుండి సైరస్ అణు రియాక్టర్ను శాశ్వతంగా మూసివేయవలసి వచ్చింది. సో భారత్ అమెరికా పౌర అణుశక్తి ఒప్పందంలోని ఇవి 3 కూడా ముఖ్యమైన అంశాలు అని అంటాం. సో we had to separate the civilian and the military nuclear facilities. At the same time, entry to IAEA from the year 2008. At the same time, the Cyrus reactor had to be shut down from the year 2010. The question is that why only Cyrus? The moment you're talking about the case of the nuclear reactors in Bark,
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోని అణు పరిశోధన రియాక్టర్లని అన్నప్పుడు ద న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ ఇన్ బార్క్. ద వెరీ ఫస్ట్ వన్ అప్సరా. At the same time, you talk about the case of Cyrus, you talk about the case of Zarlina, at the same time, Purnima. All these are the nuclear research reactors in Baba Atomic Research Center. Apart from this, you have got Dhruva. Apart from this, we have got Kamini. And apart from this, we have got Apsara U. So out of all these particular nuclear research reactors, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోని అణు పరిశోధన రియాక్టర్లోని అన్నప్పుడు అప్సరాని అంటాము, సైరస్, జర్లీనా, పూర్ణిమ, ధ్రువ, కామిని మరియు అప్సరా యు. మరి వీటన్నింటిలో కూడా 2010వ సంవత్సరం నుండి సైరస్ రియాక్టర్ను శాశ్వతంగా మూసివేయవలసి వచ్చింది. కారణం ఏంటి అని అన్నప్పుడు సైరస్ రియాక్టర్ వాజ్ సెటప్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెనడా ఇన్ ద ఇయర్ 1960. 1960వ సంవత్సరంలో కెనడా సహకారంతో సైరస్ రియాక్టర్ను నిర్మించడం జరిగింది. కానీ ఇన్ ద ఇయర్ 1974, without informing Canada, without informing any country in the world, India had carried out its first nuclear test. సో 74వ సంవత్సరంలో భారతదేశము కెనడా కానివ్వండి లేదా ప్రపంచంలోని ఏ దేశానికి కూడా చెప్పకుండా మొదటి అణు పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్ ఏంటి అని అన్నప్పుడు కెనడా హ్యాడ్ స్టాప్డ్ ద న్యూక్లియర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు సైరస్ రియాక్టర్ ఇమ్మీడియట్లీ. సో భారతదేశం అణు పరీక్ష నిర్వహించిన వెంటనే కెనడా ఈ అణు రియాక్టర్కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కంప్లీట్గా పూర్తిగా నిలిపివేసింది. సో ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఆఫ్టర్ 1980s అమెరికా స్టార్టెడ్ సప్లయింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ టు ఇండియా. సో 1980 తర్వాత మనం చూసినట్లయితే అమెరికా భారతదేశానికి అణు సాంకేతికత, అణుశక్తి రంగంలో మనకు సహకారం చేయడం ప్రారంభించింది. సో 1980 తర్వాత ఇదంతా కూడా స్టార్ట్ అయింది. సో 1998లో మళ్ళీ ఏం చేసాం మనము, ఇన్ ద ఇయర్ 1998 అగైన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యునైటెడ్ స్టేట్స్, అమెరికాకు చెప్పకుండా రెండవసారి అణు పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. సో దీని మూలంగా ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్లో భాగంగా వీ హ్యాడ్ టు షట్ డౌన్ సైరస్ రియాక్టర్ ఫ్రమ్ ద ఇయర్ 2010. So because of this particular second nuclear test, we had to shut down the Cyrus reactor in the year 2010 post Indo-US civil nuclear deal of the year 2005. So this is about the case of the Indo-US civil nuclear deal of the year 2005. Nuclear supplier group. So NSG was formed in the year 1974. Nuclear supplier group no 1974 లో ఏర్పాటు చేయడం జరిగింది. So what is this one? It is a multilateral control regime group and nuclear supplier countries group which strives to contain nuclear proliferation. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని అనేక దేశాల యొక్క కూటమి అని అంటాం. సో ఏ విధంగా అని అన్నప్పుడు కర్బింగ్ ఆఫ్ ద మెటీరియల్స్. సో అణు రియాక్టర్లో ఉపయోగించే పదార్థంల ఎగుమతిపై నియంత్రణ, అట్ ద సేమ్ టైం పరికరాల యొక్క ఎగుమతిపై నియంత్రణ, అంతేకాకుండా సాంకేతికత యొక్క ఎగుమతిపై నియంత్రణ, ఎక్స్పోర్ట్స్ యూస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అణు ఆయుధాల యొక్క తయారీలో ఉపయోగించే పదార్థములు కానివ్వండి, సాంకేతికత కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వీటి యొక్క ఎగుమతిపై నియంత్రణ ఎన్ఎస్జి యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఎన్ఎస్జి అంటే ఏంటి అని అన్నప్పుడు బహుపాక్షిక నియంత్రణ వ్యవస్థ అని అంటాం. సో ఈ వ్యవస్థ అనేది అణు సరఫరా దేశాల యొక్క కూటమి, అణు పదార్థములు కావచ్చు, సాంకేతికత కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వీటి యొక్క ఎగుమతిపై నియంత్రణ ఈ కూటమి యొక్క, ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశము.
సో ఈ రోజు డేట్లో యాజ్ ఆన్ టుడేస్ డేట్ 48 కంట్రీస్ ఆర్ మెంబర్స్. ఎన్ఎస్జిలో సభ్యత్వం గల దేశాల సంఖ్య 48. ఆ 48లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే మరియు చైనా కూడా ఉన్నాయి. As per the current guidelines of NSG, a country cannot be a member of NSG if it is a non-NPT state, thereby keeping India out of the group. So ప్రస్తుతం మార్గదర్శకాల ప్రకారము ఎన్పిటియేతర రాష్ట్రంగా ఉంటే ఎన్పిటి సంతకము చెయ్యని దేశాలకు ఎన్ఎస్జిలో సభ్యత్వం అనేది లభించదు. భారతదేశము ఎన్పిటియేతర దేశము కాబట్టి భారతదేశానికి ఈరోజు డేట్లో కూడా ఎన్ఎస్జిలో సభ్యత్వం అనేది లభించలేదు, దొరకలేదు. సో ఎప్పుడు ఏర్పడింది? 1974లో ఏర్పడినా కూడా 2026వ సంవత్సరంలో కూడా మనకి ఇంకా సభ్యత్వం అనేది లభించలేదు. The 48 nation NSG on September 6, 2008 granted permission to India to acquire civilian nuclear technology and nuclear fuel from other countries. సో 45 దేశాల కూటమి అయినటువంటి ఎన్ఎస్జి 2008 సెప్టెంబర్ 6వ తేదీన 48 దేశాల కూటమి అయినటువంటి ఎన్ఎస్జి సో సెప్టెంబర్ 6, 2008వ సంవత్సరంలో ఇతర దేశాల నుండి పౌర అణుసాంకేతిక పరిజ్ఞానాన్ని సివిలియన్ న్యూక్లియర్ టెక్నాలజీ, పౌర అణుసాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అణు ఇంధనాన్ని సమకూర్చుకోవటానికి భారతదేశానికి అనుమతి ఇచ్చింది. అంటే భారతదేశం ఎన్ఎస్జిలో సభ్యత్వం లేనప్పటికీ కూడా ఇతర దేశాల నుండి పౌర అణుశక్తి కార్యక్రమం కొరకు, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కొరకు వీ క్యాన్ ఇంపోర్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇతర దేశాల నుండి అణు సాంకేతికత అంతేకాకుండా అణు ఇంధనాన్ని కూడా మనము దిగుమతి చేసుకోవచ్చు. This exemption makes India the only country allowed to trade nuclear weapons with countries other than those that are parties to NPT. So, ఈ మినహాయింపుతో అణువ్యాప్తి నిరోధక ఒప్పందము అణువస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో సభ్యులుగా ఉన్న దేశాలు కాకుండా ఇతర దేశాలతో అణువాయుధాలను వర్తకము చేయడానికి అనుమతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. So with this particular agreement, India is the only non-NPT country which can trade nuclear weapons with other countries in the world. So that is the specialty of India here. Then comes the case of Wassenaar arrangement. Wassenaar agreement consists of an allied group of countries which is a multilateral export control regime subscribing to arms export control similar to NSG and MTCR. Wassenaar ఒప్పందము అనేది ఎన్ఎస్జి మరియు ఎంటీసీఆర్లను పోలిన ఆయుధాల ఎగుమతి నియంత్రణకు కట్టుబడి ఉంటుంది. సో ఒక బహుళపక్ష ఎగుమతి నియంత్రణ వ్యవస్థ అని అంటాము. సో ఈ పర్టికులర్ అరేంజ్మెంట్, the main objective of this particular arrangement is to control the export of weapons. Any particular weapon which can cause huge amount of damage, weapons of mass destruction and the missiles with long range. So ఇటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, సో క్షిపణులకు ఎక్కువ దూరం, ఎక్కువ వ్యాప్తి కలిగిన క్షిపణి వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువ విధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధాల ఎగుమతిపై నియంత్రణ వాసినార్ అరేంజ్మెంట్ అని అంటాము. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1996. ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1996 అని అంటాం. అలాగే భారతదేశము వాసినార్ ఒప్పందంపై సంతకం చేసింది ఎప్పుడు? 2017వ సంవత్సరంలో. ఎంటీసీఆర్ 2016, అలాగే వాసినార్ అరేంజ్మెంట్ 2017. ఆస్ట్రేలియన్ గ్రూప్ అని అంటాం. ఆస్ట్రేలియన్ గ్రూప్ మాత్రము 2018వ సంవత్సరము ఇన్ ద ఇయర్ 2018.
I think a small correction here. So correction ఏంటి అని అన్నప్పుడు the moment you talk about the case of Wassenaar arrangement 2018 కాదు, it is 2017. India became a member of Wassenaar arrangement in the year 2017. At the same time, India became a member of India became a member of Australian group in the year 2018. భారతదేశము ఆస్ట్రేలియన్ గ్రూప్లో 2018వ సంవత్సరంలో సభ్య దేశముగా చేరినది. స్మాల్ కరెక్షన్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్ వన్. సో ఆస్ట్రేలియన్ గ్రూప్ ఇన్ ద ఇయర్ 2018, at the same time MTCR 2016, at the same time Wassenaar arrangement in the year 2017, in the year 2017. So Wassenaar arrangement, India has been admitted as 42nd member of the Wassenaar arrangement in the year 2017. 2017వ సంవత్సరంలో భారతదేశము 42వ సభ్య దేశముగా వాసినార్ ఒప్పందంపై సంతకము చేసినది. 2017 వాసినార్ ఒప్పందము, 2018 ఆస్ట్రేలియన్ కూటమిలో సభ్యత్వము, 2018 Australian group, at the same time 2017 Wassenaar arrangement. The Wassenaar membership will form a strong case for India's membership to NSG, as India's efforts at the NSG were blocked by China, with India not being a member to Wassenaar arrangement. సో 2017వ సంవత్సరంలో వాసినార్ ఒప్పందంపై సంతకము, అంతేకాకుండా 2018వ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ కూటమిలో సభ్యత్వము. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఇండియా యాజ్ ఆన్ టుడేస్ డేట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ మెంబర్షిప్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎస్జి. ఈ రెండింటిని ఆధారంగా, అంటే ఆస్ట్రేలియన్ కూటమి అదేవిధంగా వాసినార్ ఒప్పందము, ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని భారతదేశము ఎన్ఎస్జిలో సభ్యత్వం కొరకు ప్రయత్నిస్తుంది అని చెప్తాం. సో మరి ఇండియా యొక్క సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడానికి కారణం ఏంటి? ఒకటి, భారతదేశము ఎన్పిటిపై సంతకం చేయలేదు. India hasn't signed NPT. At the same time, India was not a member of Wassenaar arrangement till 2017. సో భారతదేశము వాసినార్ ఒప్పందంపై 2017 వరకు సంతకం చేయలేదు. అంతేకాకుండా ఎన్పిటియేతర దేశము కాబట్టి చైనా భారతదేశం యొక్క సభ్యత్వాన్ని ఎన్ఎస్జిలో అడ్డుకుంటూనే ఉంది. సో ఈ రోజు డేట్లో చూసినట్లయితే మనకు ఎన్ఎస్జిలో సభ్యత్వం పొందడానికి మెరుగైన అవకాశాలు అంటూ ఉన్నాయి. యాజ్ ఆన్ టుడేస్ డేట్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఛాన్సెస్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జి. Then comes the case of Australian group. So it is a multilateral export control regime set up in the year 1985. So ఈ కూటమి అనేది 1985లో ఏర్పడినది. అండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు కంట్రోల్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ కెమికల్ ఆర్ బయాలజికల్ వెపన్స్, జీవ ఆయుధాలు మరియు రసాయన ఆయుధాల ఎగుమతిపై నియంత్రణ. అండ్ ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ ఇన్ ద ఇయర్ 2018. 2018 సంవత్సరంలో భారతదేశము ఆస్ట్రేలియన్ కూటమిలో సభ్య దేశముగా చేరినది. నౌ కమింగ్ టు ద కేస్ ఆఫ్ CTBT, the Comprehensive Test Ban Treaty. So CTBT is a treaty banning all the nuclear explosions everywhere and by everyone. ప్రపంచంలోని ఏ దేశము కూడా ఎప్పుడూ కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. అణు పరీక్షలపై సమగ్ర నిషేధము సిటిబిటి అని అంటాం. సో ఓపెన్ ఫర్ సిగ్నేచర్ ఆన్ 24th of September 1996. 1996లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా ఇది ఆమోదింపబడలేదు. కారణం ఏంటి అని అన్నప్పుడు 8 దేశాలు సంతకం చేయలేదు కాబట్టి. సో సిటిబిటిపై సంతకము చేసే దేశాలు ఎన్ని ఉన్నాయి? 180 countries have signed CTBT. 180 countries, more than 180 countries, more than 187 countries have signed CTBT. 187కు పైగా దేశాలు సంతకం చేశాయి, కానీ ఒక 8 countries మాత్రం సంతకం చేయలేదు. ఆ 8 countries ఏవి? యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, యాజ్ వెల్ యాజ్ ద కేస్ ఆఫ్ ఇరాన్.
సో మొత్తం 8 countries haven't signed it. At the same time, Russia in the recent times has exited from the CTBT. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రష్యా ఈ ఒప్పందం నుండి వైదొలిగింది. దెన్ ద పీరియాడిక్ ఆర్డర్ ఇన్ న్యూక్లియర్ డిప్లొమసీ, అణు దౌత్యంలో మనం చూసినట్లయితే ఒక క్రమమైన పద్ధతి అని అంటాం. సో ఫస్ట్ ఏం జరిగింది, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి. సో ఫస్ట్ థింగ్ 1945లో హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబుల ప్రయోగం. Then after that one, 1957, the formation of IAEA. IAEA was formed in the year 1957. Then after that one, NPT, Nuclear Non-Proliferation Treaty, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎప్పుడో 1970లో తెరపైకి వచ్చింది, అమల్లోకి వచ్చింది అని చెప్తాం. సో కారణం ఏంటి, P5 కంట్రీస్. ఈ 5 దేశాలు అమెరికా, యూకే, అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్, రష్యా మరియు చైనా కలిసి ఎన్పిటిని అమల్లోకి తీసుకొచ్చి ఏ సంవత్సరంలో 1970 అని అంటాం. దెన్ ఆఫ్టర్ దాట్ వన్ 1974 పోఖ్రాన్ టెస్ట్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారతదేశం నిర్వహించిన మొదటి అణుపరీక్ష. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే NSG వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1974. న్యూక్లియర్ సప్లై గ్రూప్ని ఎప్పుడు 1974లో 7 దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి. ఆ 7 దేశాలు ఏవి అని అన్నప్పుడు కెనడా, ఫ్రాన్స్, USA, UK, జపాన్, అప్పటి వెస్ట్ జర్మనీ, అట్ ద సేమ్ టైమ్ అప్పటి సోవియట్ యూనియన్. సో దీస్ పర్టిక్యులర్ 7 countries they have formed the nuclear supply group in the year 1974. Australian group in the year 1985. సో కెమికల్ వెపన్స్ అండ్ బయాలజికల్ వెపన్స్ యొక్క ఎక్స్పోర్ట్ పై కంట్రోల్, జీవ రసాయన ఆయుధాల ఎగుమతిపై నియంత్రణ కొరకు ఆస్ట్రేలియన్ కూటమి ఎప్పుడు 1985లో. అదేవిధంగా MTCR 1987. సో MTCR ఎప్పుడు 1987. అలాగే వాసినార్ ఒప్పందము 1996. దెన్ ఆఫ్టర్ దాట్ వన్ CTBT ఏ సంవత్సరము 1996లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. CTBT ఇన్ ద ఇయర్ 1996 అని అంటాం. And then finally you talk about the case of the Indo-US Civil Nuclear Deal. భారత్ మరియు అమెరికా పౌర అణుశక్తి ఒప్పందము అని అంటాం. The 123 agreement signed between India and United States of America is also known as US-India Civil Nuclear Deal. సో భారత్ మరియు అమెరికా మధ్య జరిగిన పౌర అణుశక్తి ఒప్పందాన్ని సో 123 అగ్రిమెంట్ అని కూడా అంటారు. దీన్ని 123 అగ్రిమెంట్ అని కూడా అంటారు. కారణం ఏంటి, ద న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ సైడ్ అండర్ సెక్షన్ 123 ఆఫ్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1954. సో అమెరికా అణుశక్తి చట్టంలోని సెక్షన్ 123 ప్రకారము ఈ ఒప్పందము జరిగినది కాబట్టి దీన్ని మనము 123 అగ్రిమెంట్ అని అంటాము. At the same time, under 123 agreement, India has agreed to isolate its civil and nuclear facilities from military nuclear facilities. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశము పౌర అణు రియాక్టర్లు మరియు సైనిక అణు రియాక్టర్లను వేరు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఆల్సో టు ఓపెన్ ఇట్స్ సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ టు IAEA. అంతేకాకుండా పౌర అణు రియాక్టర్లను 2008వ సంవత్సరం నుండి IAEAకు అనుమతి ఇవ్వడం జరిగింది. Now that is about the case of the Indo-US Civil Nuclear Deal. So after this, you talk about the case of the different agreements which have been signed by India in the recent times. సో అగ్రిమెంట్ దేనికి సంబంధించినవి, అణుశక్తి రంగానికి సంబంధించి భారతదేశము ప్రపంచంలోని ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు. ఏ సంవత్సరంలో ఏ ఒప్పందము. సో ఇండియా మరియు ఫ్రాన్స్ 2008వ సంవత్సరంలో దేనికి సంబంధించింది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు 2 న్యూక్లియర్ రియాక్టర్స్ ఎట్ జైత్పూర్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 1650 megawatts. The agreement in the year 2008 was related to 2 nuclear reactors with a capacity of 1650 megawatts. As on today's date, ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే జైత్పూర్, మహారాష్ట్రలోని జైత్పూర్లో నిర్మించబోయే అటామిక్ పవర్ స్టేషన్ యొక్క సామర్థ్యము 8000 మెగావాట్లు. ద కెపాసిటీ ఆఫ్ ద అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ జైత్పూర్ ఇన్ మహారాష్ట్ర విల్ బి అరౌండ్ 8000 megawatts. And this is going to be the world's largest atomic power station. ప్రపంచంలోని అతిపెద్ద
అణు కేంద్రముగా ఇది మారబోతుంది. దీని సామర్థ్యం ఎంత? 8,000 మెగావాట్లు. ఎక్కడ నిర్మిస్తున్నారు? ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ మహారాష్ట్ర. వేర్? ఇన్ జైత్పూర్. దెన్ ఇండియా అండ్ మంగోలియా 2009 యురేనియం సప్లైకి సంబంధించి. ఇండియా అండ్ నమీబియా 2009 యురేనియం సప్లై. India and Russia 2010 12 nuclear reactors. See the things here. So from the year 2008, in the year 2008, India is allowed to have any sort of nuclear deal with other NPT, with other non-NPT countries. 2008వ సంవత్సరం నుండి భారతదేశానికి అణు సాంకేతికత అదేవిధంగా అణుశక్తి రంగానికి సంబంధించి ఎన్పిటి ఇతర దేశాలతో సంతకాలు ఒప్పందాలు చేసుకోవడానికి మనకు పర్మిషన్ అంటూ లభించింది. సో దాని రిజల్ట్ ఏంటి అన్నప్పుడు దిస్ ఇస్ ద రిజల్ట్. సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ పర్మిషన్ which India received in the year 2008 in order to carry out the trade related to the case of nuclear technology and the nuclear weapons. India Argentina 2010 nuclear technology సంబంధించింది. At the same time, India Kazakhstan 2010 nuclear fuel construction of the atomic power plants in India. At the same time, India and South Korea 2011 nuclear power plants. India and Japan 2016 nuclear power plants. At the same time, India, Russia, Bangladesh 2018 construction of Ropur nuclear power plant in Bangladesh. భారత్ మరియు రష్యా కలిసి బంగ్లాదేశ్లోని రోప్పూర్లో ఒక అణుశక్తి కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. So all these are the different deals, different agreements related to the case of the nuclear technology in the recent times. Right. So this is about the case of the nuclear diplomacy. అణు దౌత్యానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు. So nuclear supply group, at the same time the Australian group, the Wassenaar arrangement, the missile technology control regime CTBT, and finally the case of 123 agreement. So in the next class, in the next video, we'll be discussing about the top trends in the field of nuclear technology. So అణుశక్తి రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి అంశాలు. So for example, the Shanti Bill of the year 2025. At the same time, Bharat Small Reactors, Small Modular Reactors, Atomic Energy Act of the year 1962. So all these particular things we'll be discussing in the coming classes. Right? Thank you.